ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భారతీ ఎయిర్టెల్, అపోలో హాస్పిటల్, సిప్లా, సన్ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్సిఎల్ టెక్, హెచ్డిఎఫ్సి లైఫ్, టీఎంపీబీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇవాళ మార్కెట్ గురించి ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఏ అంశాలు ఇవాళ మార్కెట్ని ప్రభావితం చేస్తున్నాయి సార్? సో ఇవాళ మార్కెట్ చూస్తే కనుక నిఫ్టీ ఇంచుమించు 150 పాయింట్ల వరకు నష్టపోయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఇంచుమించు ఒక 1.3% వరకు రియాక్షన్ రావడం చూసాము. ఆల్రౌండ్గా చూస్తే కనుక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కూడా కొంచెం ఒక రియాక్షన్ రావడం చూసాం. మార్కెట్ ఒక 4 వీక్స్గా ఒక ర్యాలీ తర్వాత కొంచెం ఆల్మోస్ట్ 24,500 స్థాయి దగ్గర మార్కెట్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్కి గురి అవుతుంది. మార్కెట్ ఈ కరెక్షన్కి రావడానికి ప్రధానంగా 3 కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి చూస్తే కనుక ఇవాళ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ డేటా రావడం చూసాము. దేశంలో కూడా చూస్తే కనుక జూన్ నెలకి ఆహార వస్తువులు, ఫుడ్ ప్రైసెస్ కొంచెం పెరగడంతో మార్కెట్లో కొంచెం ద్రవ్యోల్బణము అధిక సంఖ్యతో రావడం చూసాం. అలాగే నిన్న కూడా చూస్తే కనుక కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే రీటైల్ ఇన్ఫ్లేషన్ కూడా చూస్తే కనుక 4.3%, 8% వరకు వెళ్ళింది. లాస్ట్ మేలో చూస్తే కనుక మొన్న 3.93 నుంచి కొంచెం పెరగటం అనేది చూసాం. సో ఇన్ఫ్లేషన్ కొంచెం పెరిగింది కాబట్టి మార్కెట్లో కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకొక ప్రధానమైన కారణం చూస్తే కనుక మిడిల్ ఈస్ట్, గల్ఫ్లో కూడా చూస్తే కనుక టెన్షన్స్ కొంచెం ఎస్కలేట్ కొంచెం అధికంగా రావడం అనేది మనకు తెలిసింది. ముఖ్యంగా హర్మూజ్ స్ట్రైట్స్లో కూడా చూస్తే కనుక అక్కడ ట్రాఫిక్ బాగా తగ్గినట్టుగా వార్తలు రావడంతో కొంచెం మార్కెట్లో కూడా కొంచెం రియాక్షన్ రావడం. అదేవిధంగా ఇవాళ చూస్తే ఈ లాస్ట్ 2-3 రోజులుగా రూపీ చూస్తే కనుక ఆల్మోస్ట్ 1 రూపీ 100 పైసల వరకు కొంచెము నెగిటివ్ తగ్గడం రావడం చూసాము. అందువల్ల మార్కెట్లో కూడా కరెక్షన్ కనిపించింది. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా చూస్తే లాస్ట్ 1 వీక్ 10 డేస్గా ఒక 10% వరకు ఒక అప్ ట్రెండ్ రావడం చూసాము. అందువల్ల క్రూడ్ ప్రైసెస్ కూడా పెరిగింది కాబట్టి మార్కెట్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ కనిపించింది. సో ఈ 3-4 కారణాల చేత మార్కెట్లో ఒక రియాక్షన్ కనిపిస్తుంది. కాలర్ ఉన్నారు సార్, సాంబమూర్తి కాల్ చేస్తున్నారు. సాంబమూర్తి గారు నమస్తే సార్, చెప్పండి. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓరియంట్ టెక్నాలజీస్ ఒకటి, ఏఎస్ఎం టెక్నాలజీస్ అండి. ఓకే చెప్పండి. ఓరియంట్ టెక్నాలజీస్ తీసుకున్నారా? అది 470 తీసుకున్నానండి. ఓకే ఫస్ట్ ఏఎస్ఎం టెక్నాలజీస్ ఒకసారి చూస్తే కనుక ఈ లాస్ట్ 2-3 వారాలుగా బాగా పెరిగింది. 4,000 రూపాయల నుంచి 4,500 రూపాయల వరకు 10% వరకు ఏఎస్ఎం టెక్నాలజీస్లో ఒక ర్యాలీ కనిపించింది. సో ఈ మధ్య చూస్తే కనుక ఆల్మోస్ట్ 2,200 రూపాయల నుంచి 4,500 రూపాయలు, అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2025 హై ఏదైతే ఉందో 4,500 రూపీస్ ఆ లెవెల్కి రావడం అనేది మనం చూస్తున్నాం ఏఎస్ఎం టెక్నాలజీస్. ఈ మధ్య చూస్తే కనుక ఐటీ స్టాక్స్ అన్నింటిలో కూడా కొంచెం కరెక్షన్ వచ్చినప్పటికీ ఏఎస్ఎం టెక్నాలజీస్ మటుకు చాలా బాగా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది కనిపించింది. కానీ ఈ ఆల్మోస్ట్ 8 నెలల తర్వాత ప్రీవియస్ ఆల్ టైమ్ హై గరిష్ట స్థాయికి టెస్ట్ చేస్తుంది టెక్నికల్గా. అలాగే ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 100 రెట్లు వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఏఎస్ఎం ఈ లెవెల్లో కొంచెం మీరు ప్రాఫిట్ పార్షియల్గా బుక్ చేసుకోవచ్చు. అలాగే ఓరియంట్ టెక్నాలజీస్ గురించి అడిగారు. ఈ స్టాక్ కూడా 1,310 రూపాయల్లో ఉంది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ మధ్య అంతగా పెరగలేదు, బట్ కానీ కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఓరియంట్ టెక్నాలజీస్ ప్రాఫిట్స్ కూడా ఒకసారి గమనిస్తే కనుక ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా అంత ఆశాజనకంగా లేదు. ఇన్ఫ్యాక్ట్ లాస్ కూడా ప్రకటించినట్టుగా కనిపిస్తుంది. అలాగే ఓరియంట్ టెక్నాలజీ చూస్తే కనుక ప్రమోటర్ హోల్డింగ్ మటుకు ఆల్మోస్ట్ 70% వరకు కంపెనీలో స్టేక్ ఉంది. 46 crores ఈక్విటీ, తక్కువ ఈక్విటీలో ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే పెర్ఫార్మెన్స్ అంత బాగా లేకపోవడంతో స్టాక్ కూడా కొంచెం వీక్గా ఉంది. కాబట్టి ర్యాలీ వచ్చినప్పుడు ఓరియంట్ టెక్నాలజీస్ ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే ఏఎస్ఎం కూడా కరెంట్ రేట్లో మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు, హై లెవెల్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ కాలర్ మస్తాన్ చేస్తున్నారు ఏలూరు నుంచి. మస్తాన్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. డౌట్ అంటే చెప్పండి. ఛానల్లో అందరికి నమస్కారం అండి. నమస్తే. ఆర్కే పోర్జీ 60 షేర్లు 890 రూపాయలు ఉన్నాయండి. ఓకే. రెండోది ఏంటంటే 800 షేర్లు 190 రూపాయలు చాలా కాల కింద కొని నా దగ్గర ఉన్నాయండి. అది అమ్మేయమంటారా, యావరేజ్ చేయమంటారా?
రామకృష్ణ ఫోర్జింగ్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 1200 రూపాయల నుంచి సగం అయిపోయి 550 రూపాయల దగ్గర ప్రస్తుతం కొంచెం స్థిరంగా ట్రేడ్ అవుతుంది. అంత క్రితం చూస్తే కనుక రామకృష్ణ ఫోర్జింగ్స్ ఆర్కే ఫోర్జింగ్స్ బాగా పెరిగింది. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక రిజల్ట్స్ అంత బాగా లేకపోవడంతో ఆర్కే ఫోర్జింగ్స్లో ఒక కరెక్షన్ కనిపించింది. నా ఉద్దేశం అయితే స్టాక్ కొంచెం బాగా పడింది, 50% పైగా తగ్గిపోయింది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. రిజల్ట్స్ కూడా ఒకసారి గమనిస్తే 28 జూలైలో ఉంది. రిజల్ట్స్ ముందు తగ్గింది కాబట్టి ఏదైనా ఒక రీబౌండ్ వస్తే అవకాశం కూడా ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే IREDA ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా ఈ మధ్య కాలంలో బాగా తగ్గింది. 120 రూపాయల్లో ఉంది. ఆల్మోస్ట్ మీరు కొనిన తర్వాత 50-60 రూపాయల వరకు తగ్గడం చూస్తాము. 180 రూపాయల నుంచి స్టాక్ తగ్గింది. పబ్లిక్ సెక్టార్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ ఓవరాల్గా చూస్తే కనుక ప్రాఫిట్స్ కూడా మంచి ప్రాఫిట్స్ చేస్తుంది. లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూస్తే కనుక 650 కోట్ల నుంచి ఇంచుమించు 1900 కోట్ల వరకు ఈ పబ్లిక్ సెక్టార్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ దగ్గర నుంచి మంచి రిజల్ట్స్ కూడా పోస్ట్ చేశారు. కాబట్టి IREDA కూడా కొంచెం వెయిట్ చేయండి. కొంచెం లాంగ్ టర్మ్ కోసం మంచి రిజల్ట్స్ వచ్చింది, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం అండి రాజా గారు. నమస్కారం. 2 ఫ్రెష్ బై సార్, 2 స్టాక్స్. ఓకే. ఒకటి NPS లిమిటెడ్, M ఫర్ మహారాష్ట్ర, P ఫర్ పాట్నా, S ఫర్ సౌత్. NPS లిమిటెడ్ ఒకటి. కోల్ క్లీన్ ఎయిర్. ఓకే, 2 అర్థం క్లియర్గా లేదు. సెకండ్ స్టాక్ నేమ్ చెప్పండి సార్. T ఫర్ తమిళనాడు, E ఫర్ ఈస్ట్, N ఫర్ నార్త్, N ఫర్ నార్త్, E ఫర్ ఈస్ట్. ఓకే, టెన్నెకో క్లీన్ ఎయిర్ ఇండియానా? అవును సార్. ఓకే, నా ఉద్దేశం అయితే టెనెకో క్లీన్ ఎయిర్ ఇండియా స్టాక్ 568 రూపాయల్లో ట్రేడ్ అవుతోంది. వీళ్ళు చూస్తే కనుక వన్ ఆఫ్ ది గ్లోబల్ లీడర్స్ అనమాట. ఎయిర్ అలాగే పవర్ ఆటోమేటివ్ కంపెనీస్లో ఉన్న కంపెనీ. ఓవరాల్గా చూస్తే కనుక ఈక్విటీ పెద్ద కంపెనీ, 410 కోట్ల వరకు ఈక్విటీ ఉంది. అలాగే ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, 410 నుంచి 600 కోట్ల వరకు లాభాలు ప్రకటించడం అనేది చూసాము. కానీ ఒకసారి వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ 36-37లో ఉంది. అంటే ఈ ప్రైస్ చూస్తే కనుక కొంచెం 36-37 రెట్లు ఉంది కాబట్టి కొంచెము నార్మల్ ప్రైస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇండస్ట్రీ వాల్యుయేషన్ చూస్తే కనుక అరౌండ్ 30 ఉంటే, అలాగే ఈ కంపెనీ చూస్తే కనుక కెనెకో క్లీన్ ఆల్మోస్ట్ 37లో ఉంది కాబట్టి ఇండస్ట్రీ వాల్యుయేషన్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రాఫిట్స్ బాగానే ఉంది, స్టాక్ కూడా కొంచెం స్థిరంగా ఉంది కాబట్టి ప్రస్తుతం కొంచెం హోల్డ్ చేసి ఏదైనా ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు కెనెకో. యా, నెక్స్ట్ కాలర్ కోటేశ్వరరావు చేస్తున్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే సార్, మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్తే సార్. నమస్తే. 18-20లో ఉన్నాయి సార్. లాంగ్ రన్ లో హోల్డ్ లేదు సార్. ఇండియా నుంచి 24లో ఉన్నాయి సార్. GNR 104 లో ఉన్నాయి సార్. ఈ 3 షేర్లు గురించి సార్, లాంగ్ టర్మ్ కోసం సార్. ఓకే, టెక్ మహీంద్రా నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ లాస్ట్ ఒక 3 నెలలుగా ఇంచుమించు 1400-1500 రేంజ్ తర్వాత ఈ 2 నెలల గరిష్ట స్థాయి దగ్గర ఆల్మోస్ట్ 1500 రూపాయల దగ్గర టెక్ మహీంద్రా ట్రేడ్ అవుతుంది. టెక్ మహీంద్రా ఎల్లుండి రిజల్ట్ ఉంది. రిజల్ట్కి ముందు కొంచెం బాగా స్థిరంగా ఒక అప్ ట్రెండ్ కనిపిస్తుంది కాబట్టి బహుశా కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి టెక్ మహీంద్రా కూడా పెరుగుతుంది. సో నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. టాప్ కంపెనీ, అందులోని వాల్యుయేషన్ కూడా చూస్తే కనుక వీళ్ళ ఎర్నింగ్స్కి ఓన్లీ 26 టైమ్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇంకా చీపర్ లెవెల్లోనే ఉంది టెక్ మహీంద్రా. కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన రెండో కంపెనీ జిఎంఆర్ కూడా చూస్తే కనుక ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. కొంచెం జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కూడా ఈ మధ్య కొంచెం బాగా తగ్గినప్పటికీ ఈ లెవెల్లో కూడా కొంచెం స్థిరంగానే ఉంది కాబట్టి జిఎంఆర్ కూడా హోల్డ్ చేయొచ్చు. ఇండియా బుల్స్ చూస్తే కనుక 32 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ ఈ మధ్య కాలంలో 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పెరిగింది కాబట్టి నా ఉద్దేశం అయితే ఇండియా బుల్స్ మటుకు ఏదో కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. ఈ ఏడాది మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తారు లాస్ట్ ఇయర్ లాస్ట్లో. సార్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్స్ కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. శ్రీరామ్ ఫైనాన్స్ ఒకసారి చూస్తే కనుక ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 క్వార్టర్గా కొంచెం మిక్సర్గా ఉండడం మనం చూస్తున్నాము. కానీ శ్రీరామ్ ఫైనాన్స్ మటుకు బాగానే పెర్ఫామ్ చేసింది. స్టాక్ 900 నుంచి ఆల్మోస్ట్ 1100 రూపాయలు అంటే గరిష్ట స్థాయి దగ్గరికి వెళ్ళి ట్రేడ్ అవడం అనేది మనం చూస్తున్నాము శ్రీరామ్ ఫైనాన్స్. నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కూడా హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే హై లెవెల్లో కూడా స్థిరంగానే ఉంది టెక్నికల్గా. అలాగే ఫండమెంటల్గా చూస్తే కనుక ఓన్లీ 20 టైమ్స్ ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్ వీళ్ళ ఎర్నింగ్స్కి. సో రెప్యూటెడ్ కంపెనీ అనే సంగతి తెలిసిందే. ప్రాఫిట్స్ కూడా మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ శ్రీరామ్ ఫైనాన్స్. ఈ క్వార్టర్లీయే ఆల్మోస్ట్ 3000 కోట్ల వరకు లాభాలుంది. సో హోల్డ్ చేయొచ్చు శ్రీరామ్ ఫైనాన్స్. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్తే సార్. గురువు గారు, ఈ మధ్యకాలంలో మాకు ఛానల్స్ లో రావట్లేదు సార్. తీరం లోటు కనపడుతుంది మాకు.
నిజాయితీలో చెబుతారు, నిక్కచ్చిలో చెప్పి ఆయన. అందుచేత PCBL లో జిందాల్స, XBBL లో చాలా టోలు ఇలాగా సంవత్సరాల 2 సంవత్సరాల నుంచి లాస్ లో ఉన్నారు సార్, పెరగట్లేదు సార్. కొద్ది దైవంటికి వచ్చి చెప్పండి సార్. మీరు ప్రోగ్రామ్కి రావాలని మా కోరిక. ఓకే, థ్యాంక్ యూ రాజు గారు. ఇప్పుడు PCBL ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ 560 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 250 రూపాయల వరకు తగ్గింది. కానీ లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక PCBLలో పర్వాలేదు, ఒక స్వల్ప రికవరీ రావటం అనేది మనం చూస్తున్నాం. బేసికల్గా కార్బన్ ఇండస్ట్రీలో ఉన్నారు, కార్బన్ అలాగే పవర్ ఇండస్ట్రీకి క్యాటర్ చేస్తున్న కంపెనీ PCBL చూస్తే కనుక ఈ ఏడాది 200 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ. అలాగే ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక 40 కోట్లు మంచి ప్రాఫిట్స్ ఉన్నప్పటికీ లాస్ట్ 1 ఇయర్గా ఈ 4 త్రైమాసిక ఫలితాలు చూస్తే కనుక కొంచెం మిక్సర్గా ఇంచుమించు ఇదే రేట్లో ఉండడంతో కొంచెం PCBL పెరగలేదు. బట్ సెక్టరల్ వీక్నెస్ కూడా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రాఫిట్స్ కూడా బాగానే ఉంది, వాల్యుయేషన్స్ కూడా బాగానే ఉంది, హై నుంచి బాగుపడి ఇప్పుడే కొంచెం రికవరీ అవుతుంది, హోల్డ్ చేయొచ్చు. కొంచెం మీరు 28 జూలైలో చూడండి, PCBL దగ్గర నుంచి రిజల్ట్స్ ఉంది కాబట్టి రిజల్ట్స్ కనుక ఏమాత్రం బాగుందంటే కంటిన్యూ చేయండి, లేదంటే కనుక షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ డిప్లో కన్సిడర్ చేయొచ్చు PCBL. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే. స్టాండర్డ్ ఇంజనీరింగ్ ఎంట్రీపై చెప్పండి సార్. ఓకే, స్టాండర్డ్ ఇంజనీరింగ్ ఒకసారి చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఒకసారి మనం గమనిస్తే 110 రూపాయల నుంచి 300 రూపాయల వరకు షార్ట్ టర్మ్లో అమాంతంగా స్టాండర్డ్ ఇంజనీరింగ్ పెరిగిన సంగతి మనకు తెలిసింది. కాబట్టి పెరిగిన తర్వాత ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ అయిపోయిన తర్వాత స్టాండర్డ్ ఇంజనీరింగ్లో కరెక్షన్ ఇంకా డ్యూ ఉంది, రాలేదు. కాబట్టి టెక్నికల్గా కరెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఫండమెంటల్గా చూస్తే కనుక ఆల్మోస్ట్ 65-70 రెట్లు వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది. బేసికల్గా వీళ్ళు చూస్తే కనుక ఇంజనీరింగ్ సెగ్మెంట్లు, ఫార్మాక్యూటికల్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ స్టాండర్డ్ ఇంజనీరింగ్ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. కొంచెం హై ప్రైస్లో ఉంది, అలాగే స్టాక్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. కాబట్టి పైగా ఈ వారం చాలా కాలం తర్వాత ఒక 9% వరకు కూడా ఒక రియాక్షన్ బిగిన్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి వెయిట్ చేయండి, ఒకవేళ 200 ఆ లెవెల్కి వస్తే అప్పుడు కన్సిడర్ చేయొచ్చు. కాలర్ ఉన్నారు, శ్రీమన్నారాయణ కాల్ చేస్తున్నారు. శ్రీమన్నారాయణ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. बैंक ऑफ महाराष्ट्र కొనుక్కోవచ్చండి మే ఇంటి ఏఎంసి అరుణ్ చెప్పండి. మహారాష్ట్ర బ్యాంక్ ఒకసారి గమనిస్తే కనుక ఈ లాస్ట్ 6 మంత్స్గా ఇంచుమించు 50 రూపాయల నుంచి 95 అంటే 80% వరకు బాగా ర్యాలీ రావటము, అలాగే లాస్ట్ ఒక 2 వీక్స్గా చూస్తే కనుక ఒక 10% వరకు ఈ ర్యాలీకి 80% ర్యాలీకి ఒక 10% కౌంటర్ రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. ఈ స్టాక్ చూస్తే కనుక మొన్న 10th జూలైన రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత ఈ స్టాక్లో ఒక 10% వరకు కరెక్షన్ కనిపించింది. సో కాబట్టి పోస్ట్ రిజల్ట్ తర్వాత కొంచెం ర్యాలీకి బ్రేక్ పడి కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయొచ్చు. కానీ 2 రోజుల క్రితం కూడా చూస్తే కనుక వీళ్ళ గ్రోత్ చూస్తే కనుక అడ్వాన్సెస్, డిపాజిట్స్ అన్ని కూడా 18% వరకు మంచి గ్రోతే మనం చూసాము బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దగ్గర నుంచి. కాకపోతే బహుశా ఈ పాజిటివ్ రిజల్ట్స్ యాంటిసిపేట్ చేసి బాగా రన్అప్ వచ్చేసింది కాబట్టి కొంచెం హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఓన్లీ 8 to 9 times వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది. స్టాక్ 90.13.5లో స్టార్ట్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేబీ డిప్లో తీసుకోవచ్చు, ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ అండి చెప్పండి. టాటా కమ్యూనికేషన్స్, రాడికో కల్చర్ 2 ప్రాఫిట్స్ లో ఉన్నాం సార్, అమ్మకొస్తుంది కొంతకాలం వెయిట్ చేయమంటారా? ఓకే, టాటా కమ్యూనికేషన్ చూస్తే కనుక ఈ మధ్య బాగానే పెరిగింది. 1400 రూపాయల నుంచి 2000 రూపాయలు దాటం చూసాము. టాటా కమ్యూనికేషన్ 22nd జూలైలో రిజల్ట్ ఉంది. ఈ స్టాక్ చూస్తే కనుక ఓవరాల్గా ఈ మధ్య కాలంలో కొంచెము మంచి పాజిటివ్ ఇన్పుట్స్ కూడా రావడం చూసాము. వీళ్ళు $152 million వరకు ఒక ఇండియా, సింగపూర్, సబ్వే, మేజర్ కేబుల్ వర్క్ కూడా అండర్టేకింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో బట్ పెద్ద కంపెనీ, రెప్యూటెడ్ సంస్థ కాబట్టి లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు ఈ షార్ట్ టర్మ్ మూమెంట్కి చూడకుండా ఉంటే మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు. రాడికో కైతాన్ ఈ లిక్కర్ కంపెనీ ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో భారీగా పెరిగింది. 2600 రూపాయల నుంచి 4600 రూపాయల వరకు రికార్డ్ హైకి పెరగటం చూస్తాం. ఎందుకంటే వీళ్ళ వోడ్కా సేల్స్, మ్యాజిక్ మొమెంట్స్ భారీగా ఈ మధ్యకాలంలో ఈ 3 నెలలుగా పెరగడంతో ఈ రాడికో కైతాన్ బాగా పెరిగింది. ఈ మధ్య జెఫ్రీస్ కూడా చూస్తే కనుక ఒక పాజిటివ్ కవరేజ్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి సేల్స్ కూడా బాగానే ఉంది, కంపెనీ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఈ స్టాక్ చూస్తే కనుక ఈ 4000 రూపాయల్లో 90 రెట్లు ట్రేడ్ అవుతుంది వీళ్ళ ఎర్నింగ్స్కి. కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసి వీలుంటే మీరు లోయర్ రేట్లో కన్సిడర్ చేయొచ్చు రాడికో కైతాన్. నెక్స్ట్ కాలర్ మోహన్ చేస్తున్నారు. మోహన్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. సార్ నమస్తే సార్. నమస్తే మోహన్ గారు. సార్ 1 year టర్మ్ కోసం ఒక 2 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఓకే,
అదే. ఒకటి ప్రికాల్, రెండు రెడింగ్ సార్. ఓకే, ప్రికాల్లో ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ని ఓకే లాస్ట్ 6 monthsగా కన్సాలిడేషన్ అవుతోంది. 640 రూపాయలు 700 రూపాయల మధ్యన ట్రేడ్ అవుతోంది ప్రికాల్ ఒకసారి గమనిస్తే కనుక స్టాక్ కూడా కొంచెం పర్లేదు, చీపర్ లెవెల్లోనే ఉంది. వీళ్ళు ఆటోమొబైల్ సెగ్మెంట్లో ఉన్నారు. ఫండమెంటల్ కూడా చూస్తే కనుక ఈ సంవత్సరం పర్వాలేదు, మంచి రిజల్ట్సే 250 కోట్ల వరకు ప్రకటించిన కంపెనీ ప్రికాల్. సో ఓకే, నా ఉద్దేశం అయితే ఆటోమొబైల్ సెక్టర్ సేల్స్ కూడా బాగానే ఉంది, ఇండస్ట్రీ కూడా బాగానే ఉంది, కాబట్టి ప్రికాల్ని కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. సార్ కొన్ని స్టాక్స్ చూద్దాం సార్. ఎంటీఆర్ టెక్ గురించి అడుగుతున్నారు, షార్ట్ టర్మ్ ట్రెండ్ గురించి. ఎంటార్ టెక్నాలజీస్ చూస్తే కనుక షార్ట్ టర్మ్లో నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. ఈ స్టాక్ ఆల్మోస్ట్ 2,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు వెళ్ళి లాస్ట్ ఒక 2-3 వారాలుగా కొంచెం భారీగా హై నుంచి కరెక్షన్ ఉండడం. బేసికల్ డిఫెన్స్ సెగ్మెంట్లో ఉన్నారు, డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగింది కాబట్టి కొంచెం హై లెవెల్లో ఎంటీఆర్ టెక్నాలజీస్ హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. స్టాక్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. ట్రెంట్ కూడా నా ఉద్దేశం అయితే పెద్ద కంపెనీయే, టాటా గ్రూప్కి సంబంధించిన కంపెనీ. ఈ మధ్య వీళ్ళ వెస్ట్ సైడ్ జూడియో రెండు కూడా సేల్స్ భారీగా ఉన్నాయి. లాస్ట్ వీక్ చూస్తే కనుక 13% వరకు కరెక్షన్ రావడం అనేది మనం చూస్తాము ట్రెంట్లో. సో కొంచెం హై లెవెల్లో కాకుండా కొంచెం డిప్లో కన్సిడర్ చేయొచ్చు ట్రెంట్. కేన్స్ టెక్నాలజీస్ అండ్ మాజ్గాన్ డాక్ ఫ్రెష్ ఎంట్రీ ప్రైస్ గురించి అడుగుతున్నారు సార్. కేన్స్ టెక్నాలజీస్ నా ఉద్దేశం అయితే ఫ్రెష్ ఎంట్రీ అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక 3,500 రూపాయల దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతోంది. కేన్స్ టెక్నాలజీస్ చూస్తే కనుక ఈ మధ్య ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ టార్గెట్ ప్రైస్ 3,600 ఇచ్చారు, ఇంచుమించు అక్కడే ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు, చిన్న డిప్లో కన్సిడర్ చేయొచ్చు. అలాగే మెజగాన్ డాక్ కూడా లీడింగ్ షిప్పింగ్ కంపెనీ, పబ్లిక్ సెక్టార్ ఓల్డెస్ట్ కంపెనీ. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కొంచెం బాగానే పెర్ఫామ్ చేసింది కాబట్టి, అంటే 2,400 రూపాయల దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. మైట్ బి చిన్న డిప్లో తీసుకోవచ్చు మెజగాన్. కళ్యాణ్ జ్యువెలరీ ఫ్రెష్ ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు సార్. కళ్యాణ్ జ్యువెలర్స్ ఒకసారి చూస్తే కనుక గోల్డ్ ప్రైజెస్ గోల్డ్ రీటైలర్ స్టాక్స్ అన్ని కూడా ఈ మధ్యకాలంలో కొంచెం కరెక్షన్ రావడం అని చూస్తున్నాము. కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా ఈ మధ్య లాస్ట్ 2 వీక్స్గా బాగా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ 360 రూపాయల నుంచి 520 రూపాయల వరకు కళ్యాణ్ జ్యువెలర్స్ బాగా పెరగటం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి కళ్యాణ్ జ్యువెలర్స్ కొంచెం ఈ లెవెల్లో కాకుండా మేబీ కొంచెం చిన్న డిప్లో తీసుకోవచ్చు. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక 36 times ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం కంఫర్టబుల్ లెవెల్ అనేది డిప్లో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలం నాగరాజు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నాగరాజు గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్తే సార్. నమస్తే నాగరాజు గారు. ఈ రెస్టారెంట్ బ్రాండ్ ఒక 500 షేర్స్ తీసుకున్నానండి. ఆర్బీఐ రెస్టారెంట్ బ్రాండ్ 500 షేర్స్ తీసుకున్నానండి. ప్రైస్ 80 రూపీస్లో తీసుకున్నాను. అది హోల్డ్ చేయొచ్చా తీసేయాలండి? ఓకే, రెస్టారెంట్ బ్రాండ్స్ చూస్తే కనుక మీరు 60 రూపీస్లో తీసుకున్నారు. ఈ మధ్య 80 రూపీస్కి కొంచెం కరెక్షన్ రావడం సమయం. మొన్న రెస్టారెంట్ బ్రాండ్స్ చూస్తే కనుక మంచి రిజల్ట్సే పోస్ట్ చేసింది. రిజల్ట్ తర్వాత ఆల్మోస్ట్ 60 రూపాయల నుంచి 85 రూపాయల వరకు రెస్టారెంట్ బ్రాండ్స్ వెళ్ళింది. స్టాక్ చూస్తే కనుక ఇప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. 1954లో స్టార్ట్ అయిన కంపెనీ. వీళ్ళు బెవరేజెస్, డెసర్ట్స్, బర్గర్స్ ఇవన్నీ కూడా సేల్స్ ఉన్న కంపెనీ. సో ఈ మధ్య రిజల్ట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 క్వార్టర్లుగాను అంత ఆశాజనకంగా రాలేదు. కాబట్టి నా ఉద్దేశం అయితే స్టాక్ కూడా హై నుంచి బాగా అండర్ పెర్ఫామ్ చేసింది. కాబట్టి కొంచెం చిన్న రీబోర్డ్లో రెస్టారెంట్ బ్రాండ్స్ని ఎగ్జిట్ అయ్యి తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వరరావు చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్కారం అండి. నమస్కారం వెంకటేష్. అదే హిండై మోటార్ 2034 ఉన్నవి, అవి ఉంచమంటారా, యాడ్ చేయమంటారా? ప్లస్ ఇది V-Guard ఇండస్ట్రీస్ అబౌట్ 10 years నుంచి ఉన్నవి, ఓన్లీ 40% గెయిన్ లో ఉంది. అది ఉంచమంటారా, ఏమైనా వేరే దాన్ని షిఫ్ట్ చేయమంటారా? ఒకసారి స్టాక్ 2 సార్ స్టాక్ నేమ్ రిపీట్ చేయండి సార్. హ్యుండై మోటార్స్, V-Guard ఇండస్ట్రీస్. ఓకే, హ్యుండై మోటార్స్ నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య వీళ్ళ సేల్స్ డేటా కూడా చూస్తే కనుక హ్యుండై ఇండస్ట్రీస్కి మంచి సేల్స్, మంచి రిపోర్ట్స్ కూడా రావడం మనం చూస్తున్నాము. నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. మనం ఒకసారి గమనిస్తే జూన్లో చూస్తే కనుక భారత్ రీటైల్ కార్ సేల్స్ చూస్తే 29% వరకు బాగా పెరిగింది. అలాగే వీళ్ళ మంత్లీ సేల్స్ కూడా చూస్తే కనుక 51,335 యూనిట్స్ వరకు మంచి పోస్ట్ చేశారు. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఓవరాల్గా బాగానే ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే V-Guard ఒకసారి గమనిస్తే కనుక ఎలక్ట్రికల్ సెగ్మెంట్లు, స్టెబిలైజర్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తున్న కంపెనీ. సో ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ హై నుంచి బాగా పడింది. ఇప్పుడు ప్రస్తుతం 300 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య స్టాక్ నా ఉద్దేశం అయితే స్టెబిలైజ్ అయినట్టు కనిపిస్తుంది కాబట్టి V-Guardని కూడా కొంచెం హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతం. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే.
ఈ భారత్ డైనమిక్ లిమిటెడ్ ఉంచుకోమంటారా సార్, షేర్స్ తీసేయమంటారా? ఓకే, భారత్ డైనమిక్స్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా చూస్తే ఈ మధ్యకాలంలో బాగా భారీగా పెరగడంతో ఎక్స్పెన్సివ్ ఉండడం మనం చూస్తున్నాము. సో భారత్ డైనమిక్స్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ స్టాక్ కొంచెం హై నుంచి తగ్గడంతో ఇప్పుడు వాల్యుయేషన్స్ కూడా ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే బీడీఎల్ భారత్ డైనమిక్స్ హోల్డ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్లో కొంచెం వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ లక్ష్మీరాజా చేస్తున్నారు. లక్ష్మీరాజా గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే లక్ష్మీరాజు గారు. సార్ ఇది షిప్పింగ్ కార్పొరేషన్ న్యూజన్ షాప్ ఫ్రెష్ బయింగ్ చేస్తున్నారు సార్. ఎస్సీఐ షిప్పింగ్ కార్పొరేషన్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బయింగ్ అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. 150 రూపాయల నుంచి మోర్ దెన్ 100% 350 రూపాయల వరకు షిప్పింగ్ కార్పొరేషన్ పెరిగి కొంచెం లాస్ట్ 1 మంత్గా కొంచెం కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. మొన్న చూస్తే కనుక రికార్డ్ ప్రాఫిట్స్ రావడం అనేది మనం చూస్తున్నాము. మార్కెట్ వాలిటిలిటీ ఉన్నప్పటికీ కొంచెం మంచి గ్రోతే అని వచ్చి ఒక పాజిటివ్ వార్త కూడా రావడం చూస్తాం. పైగా షిప్పింగ్ కార్పొరేషన్ వాల్యుయేషన్ కూడా ఓన్లీ 10 times ట్రేడ్ అవుతుంది. అంటే వీళ్ళ ఎర్నింగ్స్కి 10 రెట్లే ట్రేడ్ అవుతుంది కాబట్టి చీప్ లెవెల్లో ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ 555లో ఉంది. స్టాక్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో హై నుంచి బాగా పడింది. ఆల్మోస్ట్ 1100 నుంచి 500 రూపాయల వరకు పడిన తర్వాత ఇప్పుడు కొంచెం స్టెబిలైజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. లాస్ట్ 2-3 సంవత్సరాలుగా 170 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 310 కోట్ల వరకు ప్రాఫిట్స్ కూడా రావడం కూడా చూస్తున్నాం. సో న్యూస్ అండ్ కూడా ప్రస్తుతం ఓకే హోల్డ్ చేయొచ్చు న్యూస్ అండ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు. రమేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే రమేష్ గారు. సార్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్? లాస్ట్ టైం 125 దగ్గర తీసుకున్నాను. ఓకే, బేసికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే కనుక అన్నీ కూడా కొంచెం మిక్స్డ్గానే ఉంది. సో మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ మళ్ళీ లైమ్లైట్లోకి రావటము, మళ్ళీ కొంచెం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కనుక మళ్ళీ ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చినప్పుడు పెరుగుతాయి. కొంచెం ఇన్ఫ్రా అన్నీ కూడా కొంచెం మిక్స్డ్గా ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చు. కొంచెం జస్టెల్ ప్రెసెంట్ రేట్లో బై చేయడం చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. జస్టెల్ మనకు తెలిసిందే పాపులర్ ఆన్లైన్ వెబ్సైట్స్ ఆపరేట్ చేస్తున్న కంపెనీ. ఈ స్టాక్ వెబ్సైట్ కూడా జస్టెల్ కూడా ఓకే ప్రస్తుతం అయితే మరి హోల్డ్ చేయొచ్చు. ఈ వారం బాగా భారీగా పెరిగింది, 35% వరకు ప్రస్తుతం హోల్డ్. నెక్స్ట్ కాలర్ జానీ చేస్తున్నారు. జానీ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. సార్ నమస్తే అండి. నమస్తే జానీ గారు. మెరీన్ ఎలక్ట్రికల్స్ షేర్స్ ఉన్నాయండి నా దగ్గర, అమ్మాలా ఉంచాలండి? ఏ షేర్స్ అండి? మెరీన్ ఎలక్ట్రికల్స్. ఓకే, మెరైన్ ఎలక్ట్రికల్స్ ఇండియా లిమిటెడ్ ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ హోల్డ్ చేయండి. 160 రూపాయల నుంచి 300 రూపాయల వరకు 70-80% వరకు పెరిగి ఇన్ఫ్యాక్ట్ 2024 డిసెంబర్ హైకి రావడం అనేది మనం చూస్తున్నాం. సో ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 2-3 మేజర్ ఆర్డర్స్, 763 మిలియన్ ఆర్డర్స్, 442 మిలియన్ ఆర్డర్స్ ఇవన్నీ రావడంతో మెరైన్ ఇంజనీర్స్ పెరిగింది. ఒకసారి స్టాక్ వాల్యుయేషన్ కూడా ఒకసారి గమనిస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, 60 రెట్లు ట్రేడ్ అవుతుంది. బట్ ఓకే ప్రస్తుతం అయితే మరి హోల్డ్ చేయొచ్చు మెరైన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్. సార్ పిఎన్బి బై చేయొచ్చు అని అడుగుతున్నారు కరెంట్ ప్రైస్లో. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నా ఉద్దేశం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ మనకు తెలిసిందే, ఈ లెవెల్లో కాదు, మేబీ కొంచెం ఒక చిన్న డిప్లో ఈ 100 బిలో వచ్చినప్పుడు తీసుకోవచ్చు పిఎన్బి. సెంట్రల్ బ్యాంక్ సార్. సెంట్రల్ బ్యాంక్ కూడా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా కొంచెం రియాక్షన్ రావడం కూడా చూస్తున్నాము. సో సెంట్రల్ బ్యాంక్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 30 లెవెల్స్లో ఉంది కాబట్టి ఒకసారి 30 ఆ లెవెల్లో స్టెబిలైజ్ అయ్యి తీసుకోవచ్చు. నైకా హోల్డర్ ఎగ్జిట్ సార్ అని అడుగుతున్నాను. ప్రముఖ బ్యూటీ ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ ఈ మధ్య బాగా పెరిగింది, 160 నుంచి 300 రూపీస్ వరకు. అంటే షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 100% గ్రోత్ రావటం అనేది మనం చూస్తున్నాము. నొమోరా కూడా చూస్తే కనుక ఇంటర్నేషనల్ రేటింగ్ సంస్థ ఒక వారం క్రితము బై ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి ఈ నైకా ప్రస్తుతం ఫ్రెష్ బై అయితే అవాయిడ్ చేయొచ్చు.